Welcome to the new feature Shankar Kalam Pavan Galam. ఇందులో ఈరోజు ఒక సూక్తి విందాం. ఈ కాలం పేరు శంకర్ సూక్తులు. జీవితాన్ని జయించిన దరహాసాలు కొన్ని ఉంటాయి. ఆశయాలే కానీ ఆశలు లేని ప్రయాణాలు కొన్ని ఉంటాయి. గుర్తింపును కూడా లక్ష్య పెట్టని వ్యక్తిత్వాలు కొన్ని ఉంటాయి. వాళ్లకు ఇలాంటివన్నీ అశాశ్వతమన్న జ్ఞానం ఉంటుంది. ఈ సూక్తిని 10 మందికి చేరవేయాలి అనే ఉద్దేశంతో ప్రముఖుల వాయస్సులో కూడా ఈ సూక్తిని చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు మన తెలుగు వెండితెర వేలుపోయినటువంటి నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి వాయిస్లో ఈ శంకర్ సూక్తి. శీర్షిక జ్ఞానం. జీవితాన్ని జయించిన దరహాసాలు కొన్ని ఉంటాయి. ఆశయాలే కానీ ఆశలు లేని ప్రయాణాలు కొన్ని ఉంటాయి. గుర్తింపును కూడా లక్ష్య పెట్టని వ్యక్తిత్వాలు కొన్ని ఉంటాయి. వాళ్లకు ఇలాంటివన్నీ అశాశ్వతం అన్న జ్ఞానం ఉంటుంది. అవును, జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఈ శంకర్ సూక్తి సుప్రసిద్ధ నటుడు, నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి వాయిస్లో. జీవితాన్ని జయించిన దరహాసాలు కొన్ని ఉంటాయి. ఆశయాలే కానీ ఆశలు లేని ప్రయాణాలు కొన్ని ఉంటాయి. గుర్తింపును కూడా లక్ష్య పెట్టని వ్యక్తిత్వాలు కొన్ని ఉంటాయి. వాళ్లకు ఇలాంటివన్నీ అశాశ్వతం అన్న జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఇదే శంకర్ సూక్తి సూపర్ స్టార్ కృష్ణ గారి వాయిస్లో. జీవితాన్ని జయించిన దరహాసాలు కొన్ని ఉంటాయి. ఆశయాలే కానీ ఆశలు లేని ప్రయాణాలు కొన్ని ఉంటాయి. గుర్తింపును కూడా లక్ష్య పెట్టని వ్యక్తిత్వాలు కొన్ని ఉంటాయి. వాళ్లకు ఇలాంటివన్నీ అశాశ్వతం అన్న జ్ఞానం ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ సూక్తి యొక్క విశ్లేషణ వారణాసి పవన్ కుమార్ చేత. జీవితాన్ని జయించిన దరహాసాలు కొన్ని ఉంటాయి అనేటటువంటి వాక్యములో జీవితాన్ని మనము సంపూర్ణంగా జీవించి సాఫల్యం చేసుకుంటే అప్పుడు మనకు కలిగేటటువంటి ఆ చిరు దరహాసం ఏదైతే ఉంటుందో దానికి ఏది సాటి రాదు. ఆ దరహాసాన్ని పొందాలంటే ఎంత శ్రమ పడాలో అనేటటువంటి ఒక సందేశాన్ని ఇస్తుంది ఆ వాక్యం. ఇక రెండో వాక్యం, ఆశయాలే కానీ ఆశలు లేని ప్రయాణాలు కొన్ని ఉంటాయి అంటే, ఆశలతో ప్రయాణం చేస్తూ ఉంటే నిరాశ ఎదురవుతే జీవితం అక్కడితో ఆగిపోవచ్చు. అందుకే ఆశయాలకే ప్రాముఖ్యం ఇమ్మంటున్నాడు కవి. సరే, ఆ ఆశయం నెరవేర్చుకున్నావు, కానీ గుర్తింపు లభించలేదు. కానీ దాన్ని కూడా లక్ష్య పెట్టకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ ఆశయాలను సాధించుకుంటూ వెళ్ళిపో, గుర్తింపు కోసం ప్రాకులాడకు అనేటటువంటి సందేశాన్ని, నీతిని కూడా 3వ వాక్యంలో పెట్టారు. ఇలా 3 సూక్తులు కలిసినటువంటి ముచ్చటైన సూక్తి ఇది. సూరారం శంకర్ గారు బహుముఖీన కవి కాబట్టి ఇలాంటివి ఎన్నో రాస్తున్నారు. వారు ఇంకా ఇలాంటివి రాస్తూ ఉంటారు. శంకర్ కలం పవన్ గళం అనే ఈ శీర్షికలో మీరు ఇలాంటివి వింటుంటారు. మళ్ళీ కలుసుకుందాం. ఈ పోస్టును తప్పకుండా బాగా షేర్ చేయండి. అందరికీ చేరాలి, అందరికీ ఉపయోగపడాలి. మీ స్పందనను కూడా అందరూ తెలియచేయాలని కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు. సదా కళాసేవలో వారణాసి పవన్ కుమార్.